హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజు తొలేకాదశి అని చెప్పి నేను ప్రసాదాలు చేశాను కదా, 3 రకాలు. అవి చాలా సింపుల్గా చేస్తానన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ టైంలోనే అయిపోయేలాగా. ఫస్ట్ నేను బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి. 1:2 వాటర్ అయితే పోసాను. రెండిటికన్నా కొంచెం తక్కువ అయితే పోయండి. దాన్ని కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకున్నాను అనమాట. ఆ తర్వాత అది కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత అన్నం చూడండి, నేను 3 ప్రసాదాలు కాబట్టి 3 గిన్నెల్లో తీసుకున్నాను అనమాట. ఒకటేమో పులిహోర కోసము. పులిహోరకి ఏం చేశానంటే ఫస్ట్ అన్నంలో కరివేపాకు, పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి ఈ వేడన్నము ఆ కరివేపాకు మీద మూత అయితే పెట్టేశానండి. నేను తాలింపులో కరివేపాకు వేయనండి, ఇలాగే వేస్తాను. ఇక రెండో గిన్నెలో చూడండి, అన్నం గరిటతో మెదుపుతున్నాను. ఇదైతే పాయసంకి అనమాట. అన్నం కొంచెం మెదిపేసి స్టవ్ మీద పెట్టేస్తాను. పెట్టేసి దాంట్లో పచ్చిపాలైతే పోస్తానండి. అంటే పాయసం క్షీరాన్నంకి ఉడుకుతూ ఉంటుందన్నమాట. మామూలుగా గిన్నెలో బియ్యం వేసి పాలలో ఉడకబెడతారు కదా, నేను ఇట్లా సింపుల్ అని చెప్పి చేస్తాను. ఇంకో గిన్నెలో కొంచెం కడాయిలో నెయ్యి వేసి దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ మనం ఏమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. అవి కొంచెం వేసేసి వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ మనకి అన్నం ఉడకడానికి సరిపోతుంది పాలల్లో. ఆ తర్వాత కొంచెం బెల్లము, కొంచెం షుగర్ అయితే వేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేసి పక్కన పెట్టేశాను. ఒక ప్రసాదం రెడీ అయిపోయింది. పరమాన్నం అయితే రెడీ అయిందండి. చాలా తక్కువ క్వాంటిటీయే చేస్తాను నేను, మా ఇంట్లో పెద్ద ఎక్కువ తినరు అందుకని చెప్పేసి. ఇక అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు దద్దోజనం కండి చూడండి, అన్నం మళ్ళీ స్పూన్తో మెదుపుకున్నాను. దాంట్లో పెరుగు అయితే వేసాను, గడ్డ పెరుగే వేసాను. ఆ పెరుగుని బాగా కలుపుకుని కొంచెం సాల్ట్ వేసుకుని అయితే బాగా కలుపుకున్నాను. మీరు చూడండి, వాటర్ కనుక కొంచెం పడుతుంది అనుకుంటే కొంచెం వేయండి, ఎక్కువ పలచకైతే చేయకండి, దద్దోజనం కదా అందుకని చెప్పి. దానికి తాలింపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేశాను. మామూలుగా దద్దోజనంలోని అల్లం వేస్తారండి, అయితే ఈరోజు అల్లం వెల్లుల్లి ఉపయోగించకూడదని చెప్పారు కదా, అందుకని అయితే నేను వేయలేదన్నమాట. దాన్ని అన్నంలో కలిపేశాను. దద్దోజనం అయిపోయింది, రెండో ప్రసాదం. ఇక మూడో ప్రసాదం అండి, సేమ్ అదే కడాయిలో మళ్ళీ నూనె పోసుకుని దాంట్లో మనకి పులిహోరకు తాలింపు వేసుకుంటాం కదండి, మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. అన్ని రకాల పప్పులు వేసుకుని దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసి ఈ ఇందాక మనము పసుపు, కరివేపాకు వేసి మూత పెట్టుకున్నాం కదండి, అన్నం కప్పుకున్నాం కదా, ఆ అన్నంలోనే నేను చింతపండు పేస్ట్ ముందు రెడీ చేసుకుని పెట్టుకుంటాను కదా, దాన్ని వేసి అయితే కలుపుకున్నాను. ఇదిగోండి 3 ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇట్లా నేను ఏ పండగకైనా ఏ పూజకైనా మూడు నైవేద్యాలు పెడతానండి. చాలా సింపుల్గా చేసుకుంటాను. మీకు కూడా నచ్చితే కనుక ఫాలో అవ్వండి, మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్